హిట్ అయితే దాన్ని సీక్వెల్గా చేస్తున్నారు మ్యాడ్, కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చినటువంటి టిల్లు స్క్వేర్. ఇప్పుడు ఈ సినిమా కానీ హిట్ అయితే గోదావరి 2 ఉంటుందా? మీరు అబ్జర్వ్ చేయలేదు, టీజర్ ఎండ్లో మేము అందుకే 1 లా రాసాం. 1 అంటే 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వంశీ గారు సార్, వంశీ గారు ఇక్కడ గుంటూరు గారంతో కుర్చీ మడత పెట్టారు, మరి గోదావరితో ఏం మడత పెట్టబోతున్నారు ఏంటి? అదేంటి, గోదావరిలో ఆల్రెడీ ఆయిషా గాను విశ్వకు మడత పెట్టారు అనుకున్నా, సరిపోలేదా? సరిపోలేదు అనుకుంటా, అది సరిపోలేదు. ఆడియన్స్ టీజర్ లో ఆయిషా గాని చూపించింది మీకు సరిపోయినట్లేదు, సినిమాలో మిగతా అంతా మడత పెడతారు మిగిలింది ఏదైనా ఉంటే. సార్ ఆ కుర్చీ మడత పెట్టేది సార్ ఫర్ చేంజ్ నేను దీంట్లో చూపించిన సార్ తొడల్ ఫుల్, మీరు చూడు. ఇంకోటి యాడ్ అండ్ క్వశ్చన్, ఆ కుర్చీ మడత పెట్టే అనే పదాన్ని చాలా పొలిటికల్గా కూడా వాడుకొని చాలా సెన్సేషనల్ అయింది ఇటీవల కాలంలో ఈ ఎన్నికల్లో. సో ఇప్పుడు ఎలక్షన్స్ అంతే హీట్లో ఉన్నాయి, మీ సినిమా కూడా ఎలక్షన్ హీట్ తర్వాత ఇంకా హీట్ పెంచేలా కనిపిస్తుంది మే 17th రోజు. సో మీ ఇప్పుడున్న సినారియోలో సో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి, మీ సపోర్ట్ ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా ద్వారా, ఈ ఫ్యాన్స్ ఎలా ఉంటుంది? అంటే ఇండస్ట్రీ కళ్యాణ్ గారికి ఏ విధంగా సపోర్ట్ చేయబోతుంది? మీరు అత్యంత సన్నిహితులు. మేము కళ్యాణ్ గారికి సన్నిహితులు అంటున్నారు కదండి, మరి మా సపోర్ట్ కళ్యాణ్ గారికి ఉంటుంది కదా, దాని గురించి స్పెసిఫిక్గా చెప్పేది ఎలా ఉంటుంది? అంటే సినిమా ద్వారా ప్రచారం చేయడం ఒక ఎత్తు, మీరు నేరుగా వెళ్ళి ఈరోజు వరుణ్ తేజ్ గారు వెళ్ళారు, మీరు మీ గ్యాంగ్ అంతా వెళ్ళి కళ్యాణ్ గారికి ఏ విధంగా అండగా నిలవబోతున్నారు? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నారు, మరి అలాంటి గోదావరి జిల్లాల్లో నిలబెట్టుకోవడానికి మీ గ్యాంగ్తో ఎలా వెళ్ళబోతున్నారు అనేది? అట్లాంటి ఏమి లేవండి. మీ అందరిలో ఇప్పుడు ఇక్కడ ఉన్న జనాభా అందరిలో ఆంధ్ర వాళ్ళు ఎవరున్నారో ఖచ్చితంగా మే 12 కల్లా ఆంధ్ర చేరి 13వ తారీఖు ఓటేసి ఆ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేస్తే అదే కళ్యాణ్ గారికి మీరు చేసే సేవ. వంశీ గారు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు అందరూ స్ట్రగుల్ అవుతున్నారు డేట్లు ఫిక్స్ చేసుకోవడానికి. మీరేమో మొన్న సమ్మర్లో ఫస్ట్ డేటు, ఇప్పుడు ఎలక్షన్స్ అవగానే ఫస్ట్ డేట్లు మాత్రం చాలా ఫాస్ట్గా షార్ప్గా పట్టేస్తున్నారు. అంటే ఇప్పుడు సమ్మర్ ఫస్ట్ డేట్ అంటే యాక్చువల్లీ మనకి టిల్లు డిలే అయింది, డిలే అవడం వలన అది మనం సమ్మర్ ఫస్ట్ సినిమా వచ్చాం. ఇది కూడా మీకు కూడా తెలుసు కదా, 2 డేట్లు ఆల్రెడీ అనుకున్నాము, అనుకోకుండా డిలే అయింది. ఈ ఎలక్షన్స్ వల్ల గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఎలక్షన్స్ అయిన ఫస్ట్ వీక్ ఫస్ట్ సినిమాగా ఇద్దామని ప్లాన్గా అలా హోల్డ్ చేసాం. ఏ కారణమైనా మంచి డేట్లు పట్టేస్తున్నారు. ఓన్లే నువ్వు కుదిరితే ఈ సినిమా కూడా మీరు అన్నట్టు టిల్లు లాగా అయితే మీ అందరికి పెద్ద పార్టీ ఇస్తాం. ఓకే వంశీ గారు మొన్న కళ్యాణ్ గారు అఫిడవిట్ వేశారు, అందులో ఒక 6.35 crores పర్సనల్ లోన్ ఇచ్చినట్టుగా మీ సంస్థ నుంచి ఉంది. ఏంటి పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ గారి సినిమాకి ఏదో అది నేను కదండి, మా బాబాయ్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో తెలియదు, అడిగి చెప్తా. వంశీ గారు ఇక్కడ హలో సార్. టిల్లు స్క్వేర్కి ఫస్ట్ షో పడ్డ తర్వాత సక్సెస్ మీట్లో 100 కోట్లు వస్తుందని చెప్పేశారు, 100 కొట్టారు. ఈ సినిమాకి ఎంత వస్తుందో చెప్పగలరు? మార్నింగ్ షో తర్వాత చెప్తామండి, ఇప్పుడే ఎందుకు ఎన్ని అంటే తను అన్నట్టు చాలా టైం ఉంది, అందరూ అంటున్నాం కదా టైం ఉంది అని. యాక్చువల్లీ ఈ నెక్స్ట్ 2 weeks అంతా ఎలక్షన్ మీద ఉంటారు. ఇప్పుడు ఈ సినిమా గురించి మేము ఏం మాట్లాడినా అంత రిజిస్టర్ అవుతుంది, మళ్ళీ మర్చిపోయి ఎలక్షన్స్ వేడిలోకి వెళ్ళిపోతుంది అంతా. అందుకని ఈ 2 weeks ప్రశాంతంగా ఎలక్షన్స్ అదంతా ఓట్లేసి ఆ హడావిడంతా అయిపోయిన తర్వాత మే 14 ట్రైలర్ ఇచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాం అంతా. అంటే ఒక అంచనా ఉంటుంది కదా మీకు, ఈ సినిమా ఇంత కొట్టొచ్చు అనేది ఏమన్నా? ఇప్పుడు విశ్వక్ అన్నట్టు మాస్కా దాస్ అని దమ్కి ఆ సినిమా అయిన తర్వాత ఫలక్నామా దాస్ అయిన తర్వాత తను ప్రాపర్ మాస్ రోల్ చేయాల, అన్ని మిక్స్డ్ గా ఫ్యూజన్ కైండ్ ఆఫ్ చేశాడు. ఇది ప్రాపర్ మాస్, లుంగి ఎత్తి తొడలు చూపించారు క్యారెక్టర్. సో ఇంకా విశ్వక్ మాస్ గా చేసినప్పుడు ఎంత రేంజ్కి వెళ్తున్నారనేది చూద్దాం, మార్నింగ్ షో పడిన తర్వాత నేనే చెప్తాను అంతవరకు మీకు. ఓకే విశ్వక్ గారు, ఇది మోత మోగిపోతా అనే పాట చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్. నన్ను ఎవరు చూడట్లేదు సార్, పాటలో నన్ను ఎవరు చూడట్లేదు సార్.